జేఎన్పీ టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ. సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పీ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలోని చిన్ననెమిల గ్రామ పంచాయతీ పరిధిలో నామినేషన్లు ప్రశాంతంగా ముగిసినట్లు ఎంపీడీఓ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. చిన్ననెమిల క్లస్టర్లో చిన్ననెమిల, గుట్టకింది తండా, మామిండ్ల మడవ మరియు తూర్పు తండా ఈ గ్రామాలను క్లస్టర్గా ఏర్పాటు చేయగా చిన్ననెమిలలో సర్పంచ్ అభ్యర్థులు 7, వార్డు మెంబర్స్ 22, గుట్టకింది తండాలో 4, సర్పంచ్ 12 మంది, వార్డు మెంబర్స్ మామిండ్ల మడవలో 6, సర్పంచ్ 17 మంది, వార్డు మెంబర్స్ తూర్పు తండాలో 4, సర్పంచ్ 12 మంది, వార్డు మెంబర్స్ నామినేషన్స్ దాఖలు చేసినట్లు రిటర్నింగ్ అధికారి ఈ లింగారెడ్డి తెలిపారు. ఎన్నికల పర్యవేక్షణలో భాగంగా జడ్పీ సీఈఓ అప్పారావు, ఆర్డీఓ వేణుమాధవరావు, ట్రైనర్లు ఐఏఎస్లు అనూష, రవితేజ, ఎంఆర్ఓ అహేషే పార్యాన్, ఎస్ఐ వీరన్నలు చిన్ననెమిల క్లస్టర్ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ఓలు ఎస్ వెంకన్న, వి వెంకన్న, మామిండ్ల మడవ కార్యదర్శి బద్దం ఉమా, చిన్ననెమిల కార్యదర్శి సాహిణి తదితరులు పాల్గొన్నారు. మీరు మొన్ననే వచ్చింది మీరంతా ఒకటే బ్యాచ్. స్కాన్ చేస్తున్నారు ఫోటోస్ అలా ఉంది. పేరు చెప్పండి. వాసంపల్లి వెంకరెడ్డి. గత 15 ఏళ్ల నుంచి గ్రామశాఖ అధ్యక్షునిగా చిన్న పెద్ద సమస్యలు తెలుసుకుంటూ జగన్ గారి ఆధ్వర్యంలో నాకు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ టికెట్ ఇవ్వడం చాలా సంతోషం. ఇంకా అభివృద్ధి చేస్తా, ఊరి గురించి ఎలాంటి లోటుపాట్లు ఉన్నా సర్దుకుపోయి ఉపాయం చేస్తా. నాకు పెద్దలు జగన్ గారి ఆశీస్సులు నాకు ఎప్పటికి ఉండాలి. వారి ఆధ్వర్యంలో పనిచేస్తాను. ఈ రోజు నామినేషన్ అయ్యేలా జరిగింది. ఈ రోజు నామినేషన్ ఎంతమంది వచ్చారు? నామినేషన్ చాలా జనాలు ఉత్సాహంగా ఉన్నారు. గెలిపిస్తానికైతే మంచి సంతోషంగా. గెలిచినాక మీరు ఏం చేయాలనుకుంటారు? ప్రజలకు ఏది అయినా వాళ్ళు చిన్న పెద్ద తేడా లేకుండా అభివృద్ధి చేసే కొరకే తాపత్రపడతారు. నా ఇంటి వ్యవసాయం వదిలిపెట్టైనా ప్రజల కొరకే చేసిన, ఇన్ని రోజులు చేసినా ఇక చేస్తాను. గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎమ్మెల్యే మీ పేరు శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామాభివృద్ధి కోసం పాటుపడతాం. తప్పకుండా వాస్తవంగా ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉన్నాడు కాబట్టి మన పార్టీ ఎమ్మెల్యే గారు కాబట్టి ఊరు డెవలప్ చేయాలనుకుంటాం. మామూలుగా ఆయన గెలిచిన కానీ మా గ్రామ పంచాయతీ నూతన గ్రామ పంచాయతీ ఇచ్చింది 20 లక్షలు పెట్టి సీసీ రోడ్డు పోస్తుంది. అభివృద్ధి పనులు బాగానే మాకు సహకరిస్తుంది. గెలిచినాక ఇంకా అభివృద్ధి చేస్తాం. ఓకే. కాంగ్రెస్ పార్టీ తరఫున వాసంపల్లి వెంకరెడ్డి గారిని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. మేమందరం కూడా ఐక్యంగా ఉండి భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారి సహకారం, పెద్దలు జగన్ రెడ్డి గారి సహకారంతో గ్రామాన్ని
అభివృద్ధి చేయడంలో మేము ముందుంటాం. చిన్న పెద్ద ఏ సమస్య వచ్చినా ముందు నిలబడి పరిష్కరించడానికి వెంకరెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. ఈ రోజు ఎందుకు వచ్చారు ఇక్కడ? ఈ రోజు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి పెద్ద సంఖ్యలో యువకులు, మహిళలు, పెద్దలు, ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈ నామినేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇదే ఉత్సాహంతో కష్టపడి మన అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలుచుకోవడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉంటాం. ఇప్పుడు రిటర్నింగ్ అధికారులు మీకు ఎలా పోలీసులు కానీ ఈ రోజు ఎలా సహకరించారు? చాలా బాగా సహకరించారండి. అధికారులు కానీ, పోలీసులు కానీ, గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ అందరూ కూడా సహకరించారు. ముఖ్యంగా వాసంపల్లి వెంకరెడ్డి గారు గత 15 సంవత్సరాల నుంచి మామిళ్ళగూడ గ్రామ శాఖ అధ్యక్షులుగా వారు ఎన్నో గ్రామానికి సేవలు చేశారు. వారి నాయకత్వంలో, నూకల జగన్ రెడ్డి గారి నాయకత్వంలో మామిళ్ళగూడ గ్రామానికి ఇందిరమ్మ ఇల్లు ఒక 13 ఇల్లు తెప్పించుకోవడం జరిగింది. అదే విధంగా ఒక నూతన గ్రామ పంచాయతీ మంగళ స్వామి గారి నాయకత్వంలో 20 లక్షలకు నూతన గ్రామ పంచాయతీ భవనం ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఒక 20 లక్షలతోటి సీసీ రోడ్లు కూడా శంకుస్థాపన చేస్తున్నాం. ఆల్రెడీ వర్క్ కూడా కంప్లీట్ చేపించుకున్నాం. అదే మాదిరిగా విద్యకు కూడా మన ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం విద్య కూడా పెద్దపీట వేసి స్కూల్ డెవలప్మెంట్ కూడా ఒక 5 లక్షల రూపాయలు ఫండ్స్ ఇవ్వడం జరిగింది. ఇదే మాదిరిగా మా గ్రామంలో వాసంపల్లి వెంకరెడ్డి గారిని సర్పంచ్ చేసుకొని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఇందిరామ ఇండ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, బడుగు బలైన వర్గాలకు ఎన్నో మేలు చేసే విధంగా వారి సహాయ సహకారాలు అందించి వారిని అత్యధిక మెజార్టీ తోటి మామిళ్ళమడవ కాంగ్రెస్ సర్పంచ్ గా గెలిపించుకొని వారితో ఇంకెన్నో సేవలు గ్రామానికి చేపించుకుంటామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ ధన్యవాదాలు.